హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, ఇవాళ మీ ముందుకి నేను నిమ్మకాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా నేను చెప్తున్నాను. నేను మిమ్మల్ని నోరు ఊరించడం కాదు గానీ, నిజంగా ఎంత బావుంటుందంటే నిమ్మకాయ చేసిన కొన్నాళ్ళు కొంచెం అది కొంచెం మెల్లగా అయిపోతుంది కానీ, ఈ నిమ్మకాయ కారం మాత్రం సూపర్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నిమ్మకాయ కారం అంటే చాలా ఇష్టం. ఉప్పిడి పిండి చేసుకున్నా బావుంటుంది. అలా పిండి దాంట్లో బావుంటుంది. అలాగే ఉప్మాస్‌లోకి బావుంటుంది. ఎందుకంటే ఉప్మా కొంచెం కమ్మదనంగా, బ్లంట్‌గా ఉంటుంది. దానికి అంటే చప్పచప్పగా, కమ్మగా ఉంటుంది కదండీ! కానీ ఇప్పుడు అందరూ వెజిటబుల్ ఉప్మా అందరూ చేసుకుంటున్నారు. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని, కార్న్ ఏసుకొని చేసుకుంటున్నారు. ఇదివరకు ఉప్మా ఏం కాదండి. అందరూ మారిపోయారు. అందరూ చక్కగా దాన్ని రీమోడల్ చేసేసుకుంటున్నారు. టేస్టీగా తయారు చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు ఉప్మాని తీసి పడేయొద్దు. ఉప్మా అన్ని రకాలుగాను చాలా టేస్టీగా తయారవుతోంది. రకరకాలుగా తయారవుతోందది. అన్నీ 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 తనలో అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వేయించుకొని చాలా టేస్టీగా తయారవుతోంది ఉప్మా. చాలా డెలీషియస్‌గా అవుతోంది. ఎందుకంటే నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని మనకి అవసరం మనకి అన్నీ నేర్పేస్తుందండి. సో, ఆ అవసరం నేర్పినప్పుడే మనం ఏం కావాలో అన్నీ చేసేసుకుంటాం. ఎవరిని అడగం. సో, అలాగే మనకి మనకున్న దాంట్లో మనకి తగునంగా మనం ఏదుంటే అది చేసేసుకుంటూ ఉంటాం. అలా ఇది ఇది వేస్తే బావుంటుంది, ఇది వేస్తే బావుంటుందని ఇలా చేసేసుకుంటూ ఉంటాం. సో, అలాగా ఎన్నో రెసిపీస్ మన చేతుల్లో తయారవుతూ ఉంటాయి. సో, మీరందరూ కూడా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎవరైనా అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి. పక్కనున్న గంటని జస్ట్ ఇట్లా కొట్టండి చాలు. ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. చిరంజీవి గారు చెప్పినట్టు స్టాలిన్‌లో. సో, ఆయన ముగ్గురే చెప్పారు. కానీ నేను నలుగురు ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ చేశానండి. అంతే. సో, మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో, మీరందరూ ఇలా ఇంటరాక్షన్‌లో ఉంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ రెసిపీస్‌ని నేను షేర్ చేస్తూ ఉంటాను. సో, మీరందరూ కూడా తప్పకుండా చేసుకొని తింటే నేను కూడా ఆనందిస్తాను. నేను ఎలా ఎంజాయ్ చేస్తానో మీరు కూడా ఎంజాయ్ చేయాలని నాకు అనిపిస్తుంది. బికాజ్ మీరందరూ నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అని అంటాను గానీ, సబ్స్క్రైబర్స్‌లో ఉన్న రిలేషన్స్. మీరందరూ నా రిలేటివ్స్ లాంటివారు. అంటే నా ఫ్యామిలీ మెంబర్స్. సో, ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే శ్రీవల్లి టాకీస్‌ని నిలబడేటట్టు చూడండి. విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? సో, ఇప్పుడు మనం అలాగే నేను డిస్క్రిప్షన్‌లో నా లింక్ ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అక్కడ నా పాటలొస్తున్నాయి. ఓకేనా అండి? సో, నిమ్మకాయ కారం చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది. నేను మాట్లాడుతుంటేనే నాకు నోరు ఊరిపోతోంది. అంత టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ కారం అనేది. చాలా టేస్టీ అయిన పచ్చడండి. నిజంగా ఎప్పుడు ఏమీ లేకపోతే ఇంట్లో నిమ్మకాయ ఉంటే మాత్రం లేదా జ్వరం వచ్చినప్పుడు తేరుకున్నాక ఒక ఒక రకంగా మనకి నోరు సహించదు. ఏది తినాలని అనిపించదు. అంతా టేస్ట్ బడ్స్ అన్నీ పోతాయి. ఏది రుచిగా అనిపించదు చూడండి. అప్పుడు ఈ నిమ్మకాయ కారం చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి ఏసుకొని తినండి. అసలు సూపర్ ఉంటుందండి. అలాగే గడ్డ పెరుగన్నం కమ్మటి పెరుగన్నం కలుపుకొని అందులో నిమ్మకాయ కారం నంచుకోండి. అద్దిరిపోతుందండి. ఇంక నేను చెప్పలేనండి అంత బావుంటుంది. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను షేర్ చేసేటప్పుడు కూడా నేను చాలా టెంప్ట్ అవుతున్నాను. అంత టేస్టీగా ఉంటుంది. సో, నేను షార్ట్స్‌లో పెట్టాను. సో, మీరందరూ చూసుంటారు. సో, నేను అందుకే షేర్ చేద్దామని మీకు నేను షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీ అయిన చట్నీ అండి. చాలా టేస్టీ అయిన చట్నీ ఉప్మాలకి, దోసలకి అన్నిటికీ బావుంటుంది. ఇంక అన్నిటికీ సెటప్ అయిపోతుంది. ఎందుకంటే అంత పుల్లగా, అంత కమ్మగా, అంత కారంగా అన్నీ ఉన్న పచ్చడండి అది. సో, మా ఇంట్లో అయితే ఫేవరెట్ అండి నిమ్మకాయ కారం. ఎంతంటే అంత ఫేవరెట్. అదుంటే ఇంకేం అక్కర్లేదు. అది 2 సార్లు కలుపుకుంటారు. మిగతావన్నీ ఒకటేసారి కలుపుకుంటారు. రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ కలుపుకుంటారు. కానీ నిమ్మకాయ కారం ఉంటే మాత్రం ఆ రోజు మాత్రం కొంచెం 2 సార్లు కలుపుకుంటారు అందరూ. అంత ఇష్టమండి. సో, నిమ్మకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఇప్పుడు మీకు నేను నిమ్మకాయ కారం గురించి చెప్పేస్తాను. నిమ్మకాయ కారం చాలా చాలా టేస్టీ అయిన పచ్చడని ఇప్పుడు చెప్పేసాను కాబట్టి నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసి బాగా తుడిచిపెట్టుకోండి. తుడిచిపెట్టేసుకున్నాక తడి ఆరిపోనివ్వండి. నిమ్మకాయలతో పనేమీ లేదు. బట్ ఆల్సో నిమ్మకాయలు తడిగా ఉండకుండా ఉండడమే మంచిది కదా అని. సో, ఇప్పుడు మీరు
బాండీ పెట్టుకోండి. బాండీయో, ప్యానో మీరు ఏది పెట్టుకుంటారో వేయించడానికి అది పెట్టుకుంటారు కదా! అది పెట్టుకోండి. అందులో నూనె వేయండి. నూనె వేశాక తగినంత నూనె వేయండి. మరీ కొంచెం నూనె కాదు. సారీ, ఉట్టి బాండీ పెట్టండి. ఫస్ట్ ఉట్టి ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టాక అందులో ఆవాలు వేయండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. మీరు ఎన్ని ఆవాలు వేశారో అన్ని మెంతులు వేయాలి. కొంచెం ఆవాలు ఎక్కువైనా పర్లేదు. లేకపోతే కొంచెం తక్కువగా మీకు అనిపించింది మీరు మెంతులైనా తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. బట్ 2 సమానంగా వేస్తేనే దాని టేస్ట్ ఉంటుందండి. కొంచెం తగ్గిస్తే ఆవాలు తగ్గించొచ్చు. మెంతులు కొంచెం ఎక్కించొచ్చు. సో, అది మీ ఇష్టం. నేనైతే 2 సమానంగానే వేస్తాను. చిన్న గ్లాస్‌లో ఆవాలు తీసుకున్నాను. చిన్న గ్లాస్‌తో మెంతులు తీసుకున్నాను. అలాగే అంటే మనం చేసే నిమ్మకాయలని బట్టి 10 కాయలుంటే మరి ఇంత పడుతుందండి. అదే చిన్ని చిన్ని కాయలు, అదే 5, 6 కాయలకైతే ఒక 3 స్పూన్స్ లెక్క, 4 స్పూన్స్ లాగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో, మీరు తీసుకున్న నిమ్మకాయల్ని బట్టి మీరు పెంచుకుంటూ ఉండాలి. సో, తీసుకున్న దాన్ని బట్టి అంటే ఇప్పుడు నేను 5, 6 కాయలకి చేశాను. 5, 6 కాయల కంటే నేను 4 స్పూన్లు 4, 5 స్పూన్లు ఆవాలు వేశాను. అలాగే 4, 5 స్పూన్లు మెంతులు వేశాను. ఎండుమిరపకాయలు వేశాను. ఉట్టి ప్యాన్‌లో వేయించాలండి. నూనె వేయకూడదు. ఉట్టినే డ్రై రోస్ట్ అండి. శుభ్రంగా టప్ 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 మని పేలుతూ ఉంటాయి. మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే తీసేయండి. మరీ మాడగొట్టుకోకండి, నల్లగా అయిపోతుంది పౌడర్. మంచిగా బ్రౌన్‌గా రావాలంటే మాత్రం, మంచి బ్రౌన్‌గా రావాలంటే మాత్రం మీరు అవి వేగిపోయినట్టు తెలిసిపోతుంది. వాసన వచ్చేస్తుంది. మెంతులు వేగిపోతాయి. అవి టప్ టప్ మంటాయి. మీరు అవి వేగలేదు కదా, దాని కలర్ మారలేదు కదా అనుకుంటారు మిరపకాయలది. లేదండి, అవి వేడెక్కిపోతే అవే అయిపోతాయి. సో, మాక్సిమం 5-6 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు సిమ్‌లో పెట్టుకుని. ఓకేనా అండి? సరే, దింపేసుకోండి. చల్లారాక దాన్ని మిక్సీ పట్టండి. చాలా ఫైన్ పౌడర్ చేసుకోండి. చాలా ఫైన్ పౌడర్ అంటే చాలా మెత్తగా చేసి పెట్టేసుకోండి. చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు నిమ్మకాయలు కడిగేసుకున్నారు కాబట్టి నిమ్మకాయలని ఒక్కొక్కటి తరిగేసుకుని మీరు ఎందులో తీసుకుంటారో, గిన్నెలో తీసుకుంటారో, డిష్‌లో తీసుకుంటారో అందులో చక్కగా నిమ్మకాయల్ని పిండేసుకోండి. రసం అంతా పిండేసుకోండి. ఎన్ని కాయలు మీరు తీసుకుంటారో అన్ని కాయలది శుభ్రంగా రసం అంతా పిండేసేయండి. పిండేశాక అప్పుడు మీరు అందులో పిండేసేయండి. పిండేశాక డిప్పలన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. ఆ నిమ్మకాయ కారంలో తగినంత ఉప్పు. మీకు తెలుసు కదా ఎంత వేసుకోవాలో అంత ఉప్పు వేసుకోండి. అంత వేసుకున్నాక, ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎంత వాడతారో ఆ రసానికి ఎంత పడుతుందో మనకి తెలుసు కాబట్టి నేను మీకు తగినట్టుగా అంటాను. ఎందుకంటే కొంతమంది తక్కువ తింటున్నారు, కొంతమంది ఎక్కువ తింటున్నారు. ఎందుకంటే బీపీ వచ్చిందని, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయని, సో బీపీ ఎంతైనా తగ్గించాలని, ఉప్పు తగ్గించాలని, వెయిట్ రిడక్షన్స్ కూడా, అంటే అదే ఉప్పు సాల్ట్ ఎక్కువైతే కూడా ఒళ్ళు వస్తుందని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అందుకు చెప్తున్నాను. మీకు తగినంతగా మీరు ఎంత వాడతారో అంత ఉప్పు వేసుకోండి. అలాగే, కానీ ఇది నిమ్మకాయ కారం పచ్చళ్ళు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు కొంచెం తక్కువ వేస్తే మాత్రం పచ్చడి బాగోదండి. కొంచెం ఎంత వేసుకోవాలో అంతా వేసుకోవాల్సిందే. సో, తగినంత ఆ నిమ్మకాయ ఊట, అదే నిమ్మకాయ రసానికి ఉన్నంత చక్కగా వేసుకోండి. అంటే ఓ 5 స్పూన్లు చక్కగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక అప్పుడు మీరు అలాగే కొంచెం ఎండు కారం కూడా వేసుకోండి. మీ దగ్గర ఏ ఎండు కారం, 3 మ్యాంగోస్ కారం ఉంటే 3 మ్యాంగోస్ కారం, ఏ ఎండు కారం ఉంటే అది కూడా ఒక ఇది 5 స్పూన్లు ఉప్పు వేశారు కాబట్టి అది 10, 12 కారం వేయండి. కారం వేసేసాక అలాగే ఇందాక మీరు 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 పౌడర్ చేసి పెట్టుకున్నది కూడా అది ఒక 2 స్పూన్సో 3 స్పూన్సో 2 స్పూన్స్ వేయండి చెప్తాను. 2 స్పూన్స్ వేయండి. వేసేసి బాగా కలిపేయండి. ఆ రసంలో ఈ ఉప్పు, ఈ కారం, ఈ 2-2.5 స్పూన్స్ ఆవ మెంతి పొడి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒకవేళ గట్టిగా ఉందనుకోండి ఇంకో నిమ్మకాయ పిండండి. అందుకే ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని డైల్యూట్ చూసుకుంటూ మీరు ఇది వేయాలి. కారం అయితే కంపల్సరీ వేయాలి. ఉప్పు కంపల్సరీ వేయాలి. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. అలాగే మీరు 2-2.5 స్పూన్స్ ఈ ఆవాలు, మెంతి పొడి, ఎండుమిరపకాయ పొడి వేయాలి. వేసేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టండి. ప్యాన్లో కొంచెం ఎక్కువ నూనె వేయండి. మరీ తక్కువ నూనె కాదు, ఎక్కువ నూనె వేయండి. ఎక్కువ నూనె వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, అప్పుడు ఈ పౌడర్ ఉంది చూసారా, ఇందాక మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది చూసారా,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ వేసేసాక మనం సిమ్‌లో పెట్టండి, హైలో పెట్టకండి. సిమ్‌లో పెట్టిన ఎక్కువ నూనె వేసుకోండి అని అందుకే చెప్పాను. ఎందుకంటే ఆ నూనె ఇప్పుడు అందులో ఆ పచ్చడిలో వేయాలి. అందుకు నేను చెప్తున్నాను. తర్వాత మళ్ళీ పచ్చి నూనె వేసే బదులు ఇలా ఈ పోపులో వేగిన నూనె అయితేనే చాలా టేస్టీగా, చాలా ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. అందుకు చెప్తున్నాను. కొంచెం ఎక్కువే నూనె వేసుకోండి. ఎందుకంటే కొంచెం డైల్యూట్‌గానే ఉంటుంది. ఇది గట్టి పచ్చడి కాదండి. కొంచెం డైల్యూట్‌గానే ఉంటుంది. ఎందుకంటే అక్కడున్నది రసం, ఇక్కడున్నది నూనె కాబట్టి చాలా జారుడుగానే ఉంటుంది. గట్టి పచ్చడి కాదండి. సో, ఆవాలు, జీలకర్ర నూనె ఎక్కువ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకున్నాక ఇందాక 2 ½ వేశారు కాబట్టి ఇప్పుడు 2 స్పూన్స్ చిన్న స్పూన్స్, నేను మరి పెద్ద పెద్ద స్పూన్స్ చెప్పట్లేదు. ఇందాకటివైనా చిన్న స్పూన్సే, ఇక్కడైనా చిన్న స్పూన్సే. చిన్న స్పూన్ 2 స్పూన్స్ అంటే మీరు తీసుకున్న రసాన్ని బట్టి. ఒకవేళ మీరు ఎక్కువ రసం తీసుకుంటే 2 స్పూన్స్ వేయొచ్చు. మీరు తక్కువ రసం తీసుకుని తక్కువగా చేసుకుంటున్నప్పుడు 1తో ఆపేసేయండి. ఇందాక 2 ½ వేశారు కాబట్టి ఇప్పుడు 1 స్పూన్‌తో ఆపేసేయొచ్చు. సో, ఇందాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ 1 స్పూన్, ఎక్కువ రసం ఉంటే 2 స్పూన్స్, తక్కువ రసం ఉంటే 1 స్పూన్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ ఎండుకారం, మీ దగ్గర ఏ ఎండుకారం ఉంటే ఆ ఎండుకారం ఒక 2 స్పూన్సో 3 స్పూన్సో వేసేసేయండి. ఈ నూనెలో ఆవపొడి, మెంతి పొడిను, ఈ కారము బాగా ఇదైపోవాలి, మింగిల్ అయిపోవాలి, అంటే కలిసిపోవాలి. కలిసిపోతే ఒక బబుల్స్‌లా వచ్చేస్తాయి. అంటే బాగా వేగిపోయినట్టు. ఆ నూనెని వెంటనే తీసేయాలి. అంతసేపు ఎక్కువసేపు ఉంచకూడదు. ఎందుకంటే కలర్ మారిపోతుంది. కారంది కలర్ మారిపోతుంది. అందుకని ఈ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ వేసేసాక అది తీసేసాక వెంటనే రెడీగా పెట్టుకోండి మీరు. ఆ 1 స్పూన్ ఆవాలు, మెంతి పౌడర్ వేసేసిన వెంటనే రెడీగా మీరు 2-3 స్పూన్స్ కారం కూడా వేసేసేయండి. వేసేసి ఇలా బాగా కలిపేసి ఆ నూనెని ఈ రసంలో వేసేసేయండి. రసంలో వేసేసి బాగా కలిపేయండి. సో, ఎక్కువ నూనె అందుకు వేయమన్నాననమాట. ఈ నూనె, ఈ రసం అంతా కలిపి, ఇందులో ఉన్నది అంతా కలిపి చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి తయారవుతుందండి. నిమ్మకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. మీరు అది నిల్వ కూడా ఉంటుంది. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళకి ఇష్టపడి తింటారు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఇలాంటివి చేసి పెట్టారనుకోండి, అబ్బా! ఎన్నాళ్ళైందే ఇలాంటివన్నీ తిని అని అంటారు. అత్తయ్య గారు, మావయ్య గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మన ఇంటరాక్షన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుంటానండి. బాయ్ అండి.